నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 11వ తారీఖు జాన్వరి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. రేపు మార్గశీర్ష మాస అమావాస్య తిథి సాయంత్రం 5:26 వరకు. తదుపరి పుష్యమాస శుక్లపక్ష పాడ్యమి తిథి. పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 5:39 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 12:52 నుండి 2:18 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:15 నుండి 2:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 5:59 చంద్రోదయం లేదు. చంద్రాస్తమయం సాయంత్రం 5:52 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుండి 11:17 వరకు. మరల మధ్యాహ్నం 3 గంటల నుండి 3:45 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:11 వరకు. గుళిక కాలం ఉదయం 9:36 నుండి 11 గంటల వరకు. యమగండ కాలం ఉదయం 6:46 నుండి 8:13 వరకు. రేపు మహోదధి అమావాస్య. రేపు భక్తులు నీరు, పెరుగు, నెయ్యి తదితరాలను పేదలకు, బ్రాహ్మణులకు దానం ఇవ్వటం వలన సంపద వృద్ధి జరుగుతుంది అని భావిస్తారు. రేపు బకుల అమావాస్య లేదా వకుల అమావాస్య. వ్యవసాయదారులు రేపు ఈ పండుగను జరుపుకుంటారు. ఒరిస్సా రాష్ట్రంలో వ్యవసాయదారులు రేపు మామిడి చెట్లకు ప్రత్యేక పూజలు చేసి మామిడి ఆకులను, మామిడి పువ్వులను జగన్నాథుడికి సమర్పిస్తారు. పూరి జగన్నాథ ఆలయంలో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు అమావాస్య తిథి సాయంత్రం 5:26 వరకు ఉన్నందువలన రేపు కాలసర్ప దోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం. రేపు పిండ పితృయజ్ఞ. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన రోజు. శాక్తేయ తాంత్రిక సాంప్రదాయంలో కొన్ని ఆచారాల ప్రకారం రేపు కమలా జయంతి. కమలాదేవిని తాంత్రిక లక్ష్మీదేవిగా భక్తులు భావిస్తారు. తమ జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు నివృత్తి కోసం, ఆర్థిక అనుకూలతల కోసం రేపు భక్తులు ఉపవాసం ఉండి అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి ఆరాధన చేస్తారు. తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం రేపు హనుమాన్ జయంతి. మార్గశీర్ష అమావాస్య రోజు తమిళనాడులో భక్తులు హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. రేపు అన్వాదానం. వైష్ణవులు రోజంతా ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. సాయన రవి ఉత్తరాషాఢ నక్షత్రంలో రేపు రాత్రి 8:15 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తరాషాఢ కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.